ఆయన ఎన్ని పార్టీలు మారారో నాకు అనవసరం. ఆయన రాజకీయ ఉనికి. నేను కోరేది వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఒకవేళ మీరు ఓటేసేటప్పుడు బాబు, నేను జలీల్ ఖాన్ గారి లాగా బీకామ్ ఫిజిక్స్ చదువుకోలేదమ్మా. నేను 10th క్లాసు 32 మార్కులతో పాస్ అయ్యా. నాకు బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందని తెలియదు, క్షమించండి ప్లీజ్. ప్లీజ్, నాకు బీకామ్ ఫిజిక్స్ చదువుకునే అదృష్టం నాకు లేదు. ఏదో 10th మా నాదెండ్ల మనోహర్ గారి నాన్నగారు నాదెండ్ల భాస్కర్ గారు దయతోటి 3 మార్కులు గ్రేస్ మార్కులతో మళ్ళీ 10th క్లాసు మ్యాథ్స్లో గట్టెక్కాం. అలా గట్టెక్కబట్టి ఈరోజు మేము ముందు వచ్చాం. ఆ లెక్కలు పాస్ అవడం వల్ల ఈ రోజున రాజకీయ లెక్కలు ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టడానికి వచ్చాం రాజకీయాల్లోకి మనం. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అడుగుదాం. ఆయన వైసీపీ నుంచి. మీరు ఒకటి ఆలోచించండి, వైసీపీ అంటే నథింగ్ బట్ టీఆర్ఎస్ అమ్మా, ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్. వైసీపీ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. నాకు బీజేపీతో టీఆర్ఎస్ విభేదాలు ఏముంటాయి? వైసీపీ పిల్ల కాంగ్రెస్ కాదు. చాలా పేర్లు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి. ఒకటే పార్టీకి వైసీపీ ఉంటుంది, మళ్ళీ అదే పార్టీకి టీఆర్ఎస్ అని ఉంటుంది. కోడికత్తి పార్టీయా? మీ ఇష్టం, మీరు ఎన్ని పేర్లు పెట్టుకోవాలంటే. నాకు తెలిసి కోడికత్తి పార్టీ కాదు, 1.5 ఇంచు కోడికత్తి పార్టీ అది. ఇప్పుడు వెల్లంపల్లి వైసీపీ కనుక ఇక్కడ మీరు ఓటేయాలంటే ఒకటి ఆలోచించండి. నాకు చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు అంటే నాకు నిజంగా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందో కూడా చెప్తా. ఒక వ్యక్తి చాలా బలంగా ఒక సిద్ధాంతాన్ని నమ్మి దెబ్బలు తినడానికి సిద్ధపడి, ఓటమికి సిద్ధపడి, కింద మీద పడి ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. అది నాకు నచ్చుద్దా లేదా, దానివల్ల నా ఫామ్ హౌస్ తలుపులు బద్దలు కొట్టారా లేదా, నా సినిమా హాల్ నా సినిమా హాల్లో కెమెరామెన్ గంగాతో సినిమా రీళ్లు తగలబెట్టారా లేదా, నాకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లింది. కానీ నేను దాన్ని తీసుకోను. ఆయన ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నాయకుడు. మీ రాష్ట్రం కోసం మీరు నమ్మారు, సంతోషం. మీరు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. దానికి ఆంధ్ర వాళ్ళని తిట్టారు. ఆంధ్రాలో అక్కడ హైదరాబాద్లో ఉండే, తెలంగాణలో ఉండే బీసీలందరినీ ఒక్క సంతకంతో మీరు ఓసీలు చేశారు, సంతోషం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు పెడతారు ఏలూరులో. మరి హైదరాబాద్కి వెళ్ళి మేము మంచి దోస్తీయే కదా, మీకు ఇద్దరికి దోస్తానా ఉంది కదా, మీకు కేసీఆర్ గారికి సాలిడ్ దోస్తానా. ఏ దోస్తీ? అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ఇద్దరు షోలేలో బైకుల మీద పాటలు పాడుకుంటున్నారు కదా మీ ఇద్దరు. మరి అలాంటప్పుడు చెప్పండి, ఆ దోస్తానాలో చెప్పండి, ఆ స్నేహంలో చెప్పండి. కేసీఆర్ గారు మా వాళ్ళని, మా బీసీలని ఓసీలో చేర్చేసారు, తెలంగాణలో మార్చమని చెప్పండి. హ్యాపీ. మళ్ళీ అవి చేయరమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా నేను ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఇంకో ముఖ్యమంత్రి చెప్తాను. ఎప్పుడయ్యాను, ఎప్పుడు జరిగాయి ఈ కథలు విన్నాం, మర్చిపోయాం కదా. పోనీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వైసీపీకి పోనీ వాళ్ళు ఒక నిమిషం అరవదు ప్లీజ్, ఆపాలి. మీ వల్ల మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది. మీ 10 మంది ప్లీజ్ ఆగండి. ఆపు చాలా చాలు. సభ మేము 10 మంది కోసం కదా. ఆగో అబ్బా, అతి చేయకు, చాలు ఆపు, పక్కరా. భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావు ఇక్కడ. భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నావు, ఒక్కరి భవిష్యత్తు గురించి కాదు. ఆగో, ఒకవైపున మనకి
తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని దగాకోరులు, దుర్మార్గులు, దోపిడీదారులు మాట్లాడుతుంటే ఒక్కడికి దమ్ము లేదు. ఎవరు మాట్లాడతారు? జనసేన మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. ఆవేదన ఉంది. దశాబ్దం బూతులు చుట్టించుకున్నాం తెలంగాణ నాయకుల చేత. మన ఆంధ్రప్రదేశ్ అన్నమే తింటే టిఆర్ఎస్ నాయకులు చెప్పింది ఇక్కడ జరగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆవేదన ఉంది. కేసీఆర్ గారు చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోండి, కానీ మా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో దయచేసి ఆడుకోకండి. మాకు నచ్చదు, అది ఒప్పుకోం. ప్రజాస్వామ్యంలో మీరు వచ్చి పోటీ చెయ్యాలి, చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే రండి. విజయవాడ వెస్ట్కి రండి, టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టండి, ఆయన గెలిపించుకొని మీరు తెలుగుదేశం పార్టీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోండి. అంతేగాని వైసీపీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి మీరు ఇక్కడ ఆయన ద్వారా వస్తామంటే మటుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసీఆర్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా వేలు పెట్టాలి, కానీ అడ్డదారులు దొక్కితే ఖాళీగా ఉంచడానికి, మేము ఖాళీగా చేతులు పడుచు కూర్చోడానికి మేము ఊరికి వెళ్ళాము. ఇక్కడ మీకు విజయవాడ వెస్ట్ నుంచి నా విన్నపం మీకు. అలాగే కేసీఆర్ గారికి ఒక చెప్పన, లోకేష్ గారిని రాజకీయాల్లో మనం నేర్చుకోవాల్సిందే. ఎవరిని వ్యక్తిగతంగా నాకు విమర్శించడం, మీరు సరదాగా మీరు ఏదైనా అనుకుంటే నన్ను కూడా తిడతారు కొంతమంది, నాకు కూడా చాలా మంది ఎగతాళి చేస్తారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేను అందరి కోసం పనిచేసేవాడిని. లోకేష్ గారు నేనేమనగలను, ఆయన నిక్ నేమ్స్ పిలవకూడదు, సంస్కారం కాదు, నా సంస్కారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని నిక్ నేమ్స్ పిలవను. నేనేం మాట్లాడతాను, వాళ్ళు సాటి రాజకీయ నాయకులు, నేను వాళ్ళకి ఏం చెప్తాను, మీ పాలసీలు ఇలా ఉన్న, మీ పాలసీలు తప్పు, పాలసీల గురించి ఇది నా సంస్కారం. వాజ్పేయి గారి దగ్గర చూసుకున్న సంస్కారమే. ఇందిరాగాంధీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో ఆవిడ బంగ్లాదేశ్ మీద దాడి చేసే ఒక విముక్తి కల్పిస్తే ఇందిరాగాంధీ గారిని అప్పర దుర్గాదేవిగా అభివర్ణించిన వ్యక్తి వాజ్పేయి, ప్రతిపక్ష నేతగా ఉండి. మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో ఆవిడ తప్పులు చేస్తుంటే ఆవిడ ఎదురొడ్డి నిలిచిన వ్యక్తి. ప్రతిపక్షం అంటే, ఒక పార్టీ అంటే నడిపే వాళ్ళని దాన్ని సరిగ్గా మంచి పాలసీ ఉంటే మెచ్చుకోవాలి, ఏదైనా కరెక్షన్స్ ఉంటే చెప్పాలి, తప్పులు చేస్తుంటే చొక్కా పట్టుకొని నిలదీయాలి. ఇది ప్రతిపక్షం, ఇది ఎనీ పార్టీ చేయాల్సిందే. అంతేగాని నేను వ్యక్తిగతంగా రాజకీయాలను చూడను. కేసీఆర్ గారితో కూడా నాకేంటి విసుగంటే, మీరు చంద్రబాబు గారి మీద మీకు కోపం ఉంటే దాన్ని ఆంధ్ర ప్రజల మీద చూపిస్తారంటారేంటి? నిజంగా మీకు ఆంధ్రప్రదేశ్ మీద అక్కరే ఉంటే మరి అక్కడున్న ఓసీలు, బీసీలు అందరినీ ఓసీలు ఎందుకు చేశారు మీరు? నిజంగా మీకు ఆంధ్రప్రదేశ్ మీద మక్కువే ఉంటే ఆంధ్ర ప్రాంత తెలంగాణలో ఉన్న దాదాపు 1 కోటికి పైగా 78 లక్షల పైగా ఉన్న ఆంధ్ర ప్రజల్ని మీరు వాళ్ళలో బీసీలని ఓసీలు ఎందుకు చేశారు? నిజంగా ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే ముందు మేము అక్కడ మీరు బీసీలని మీరు ఓసీలుగా చేసిన బీసీలను తిరిగి పాత స్టేటస్ ఇవ్వండి. అవన్నీ ఏం చేయరు మీరు. దీనికి మేము విరుద్ధం, దీనికి జనసేన ఒప్పుకోదు. అలాగే నాకు తెలంగాణలో తిరగడానికి కూడా నాకు భయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందేమో, జనసేనకి భయం లేదు, పవన్ కళ్యాణ్కి భయం లేదు. నాకు విజయవాడ వెస్ట్ అనగానే నాకు కాల్ మనీ స్కామ్స్ గుర్తొస్తాయి. ఇక్కడ విజయవాడ వెస్ట్ అనగా విజయవాడ ఫుట్పాత్ వ్యాపారులు కానీ చిన్నపాటి వ్యాపారులు కానీ కాల్ మనీ అసలు ఎందుకు పడొద్దు? నాకు ఇందాక మేము నెల్లూరులో పెరుగుతున్నప్పుడు దాని తండల్ బిజినెస్ అనేవాళ్ళు. నాకు ఇక్కడ ఏమంటారో తెలియదు నాకు. అంటే 100 రూపాయలు ఇచ్చి సాయంత్రానికి 150 తీసుకోవడము 10% వడ్డీ. ఇది నలిగిపోతాయి కుటుంబాలు. కాల్ మనీ నుంచి ఫుట్పాత్ వ్యాపారులను కానీ చిన్నపాటి వ్యాపారులు కానీ రక్షించడానికి మేము నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క ఫుట్పాత్ వ్యాపారుడికి
కాల్ మనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే పరిస్థితి ఉండకూడదు. మీరు మీ ఐడి కార్డు చూపించి ప్రత్యేకమైన మేము చెప్పిన బ్యాంకుల్లో మీకు మీ వ్యాపార నిమిత్తం కోసం 5,000 రూపాయలు మీ వ్యాపార నిమిత్తం కోసం మీకు ఇప్పిస్తాను. చిన్న వ్యాపారం అయితే, అదే ఇంకా పెద్ద వ్యాపారం అయితే నిజంగా పూల కొట్లు పెట్టుకోవాలి, చిన్నపాటి కూరగాయల కొట్టు పెట్టుకోవాలి. దానికి మీకు ఇంకా పెద్దవి పెట్టుకోవాలంటే 5,000 చిన్న వ్యాపారులకి 10,000 పెద్ద వ్యాపారులకి ఇప్పిస్తాను. ఇది పాలసీ పెట్టాం. ఇది కూడా ఎలాగంటే 5,000 రూపాయలు మీరు తీసుకొని ఎల్లుండికి కొద్ది రోజుల తర్వాత స్టిప్యులేటెడ్ టైంలో ఒక నిర్ణీత సమయంలో మీరు కట్టేయగలిగితే మళ్ళీ రికరింగ్ మళ్ళీ ఇంకొక 5,000 తీసుకోండి కట్టేసిన తర్వాత. అది కూడా పావలా వడ్డీకి. ఎందుకంటే మిమ్మల్ని కాల్ మనీ మాఫియా నుంచి రక్షించడానికి పాలసీ పెట్టాను. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, మన సొంత పార్టీలో ఉన్నా కానీ వాళ్ళని రూపుమాపడానికి కాల్ మనీ మాఫియాని, కాల్ మనీ స్కామ్ని తీసేయడానికి నేను ఇష్టపడుతుంది. ఎందుకంటే నాకు ఫుట్పాత్ వ్యాపారులు నలిగిపోవడం నాకు చాలా ఇబ్బంది ఉంది. పోలీసులు వేధింపులు ఉంటాయంటారు, ఫుట్పాత్ మున్సిపల్ అధికారులు వేధింపులు ఉంటాయంటారు. నేను అర్థం చేసుకోగలను. నేను కోరుకుంటున్న చిన్నపాటి వ్యాపారులకి మిమ్మల్ని మున్సిపాలిటీ అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టని పరిస్థితుల్లో మీకు వన్ టైం సింగిల్ చాలా అత్యంత తక్కువ డబ్బుతోటి కార్పొరేషన్కి లైసెన్స్ తీసుకొని ఇస్తాం.